వచ్చిన స్పాట్ పిల్లర్ రాకుండా లోపలికి వెళ్దాం. ఏంది సేమ్ 100 ఇవ్వు, ఏం చేసేది ఏముంది. చూడాలనుకుంటే పే చేయాల్సిందే. లోపలికి వస్తే ఇలా ఉంది. అందులో నేను మసూద్ గారు ఆడదా పోయేస్తా, మీరు అందరూ దిగండి. ఇదేం లేదుగా కావి నేను పెట్ట సూరిపించోదా. ఇక్కడ ఏమీ లేదు. 100 రూపాయలు బొక్క. मालूम है स्नो हमें तो पीछे पहाड़ा जिससे कलता ఏంటంటే బిస్కెట్ మొత్తం మంచు పట్టడం వల్ల బ్యాక్గ్రౌండ్ వ్యూ ఏం కనపట్లేదు. ప్రస్తుతానికి 4-5 ఫోటోలు దిగేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ ఓకే. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే అదిగో వెనక వ్యూ పాయింట్ అనేది ఇలా ఉంటుందంట. ఇట్లా వెనకమాల వ్యూ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ మంచు పట్టడం వల్ల వెనకమాల వ్యూ పాయింట్ అనేది సరిగ్గా రావట్లా. చూడండి, వ్యూ పాయింట్ రావట్లా. మేము ఎక్కడికి వచ్చినా కానీ ఇలా జరుగుతుంది. మేము వెళ్ళే టయానికి ఏదో ఒకటి అవుతుంది. మేము ఏదైనా చూద్దాం అనుకునే టయానికి, ఏదైనా తెద్దాం అనుకునే టయానికి ఇలా అయిపోతుంది మొత్తం కూడా. ఇదంతా గల్ఫ్ కోట్ అంట. ఇదంతా గల్ఫ్ కోట్ అంట. ఇప్పుడు మన వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే సూసైడ్ పాయింట్ అంట. దీని పేరు మార్చేసి గ్రీన్ ఇటా ఓకే. దీన్ని షాపింగ్ మాల్ లాగా ఉంది సూసైడ్ పాయింట్ అని చెప్పి. Can I be your star tonight? You fill my soul with light the day we met. I don't wanna leave your side, no. Have me by your side when the sun sets. I hope you still want me, I hope you still need me a million years from now. The seasons are changing, the nights ever fading, it's time to have fun. కొడైకెనాల్లోని గల్ఫ్ క్లబ్ అంట. అంటే మళ్ళాంటి వాళ్ళకి ఎంట్రీ లేదు ఇక్కడ, పెద్ద పెద్ద వాళ్ళకి. అమ్మ మన ఎటు వెళ్ళినా కానీ స్నో ఉందిరా, ఏది చూడడానికి లేకుండా అయిపోతుంది. ఇదే సూసైడ్ పాయింట్ అంట. స్నో తప్పేం కనపట్ల. దీని పేరు మార్చేసి గ్రీన్ వ్యాలీ అని పెట్టారు. స్నో లేకపోతే వెనకమాల ఇటు సైడ్ సేమ్ అలానే కనపడేది. కావాల్సినప్పుడు స్నో రావట్లేదు, వద్దనుకున్నప్పుడు వస్తుంది. ఏమీ లేదు, అనవసరం టైం దండగా అయిపోతుంది. వెళ్దామా? ఎక్కడ తీసుకుందామా? ఊటీలో తీసుకుందాం తమ్ముడు ఒకేసారి మొత్తం. అంటే ఏం లేదు, మొత్తం మోసుకెళ్దాం మళ్ళీ టైం వేస్ట్. అంతా టైం వేస్ట్. సూసైడ్ పాయింట్ అన్నారు. అక్కడ కనిపిస్తుంది కదా ట్రీ ఎదురా. మన రూపాయి బిళ్ళ మీద 3 సింహాలు ఉంటాయి కదా, 3 సింహాలు లాంటివి దాని మీద అక్కడ. అంటే రియల్గా చూస్తే అర్థమైంది మీకు. ఇది
300 ఏళ్ళ నాటి చెట్టు అంట, లోపల ఉంది. దాని లోపల 30 మంది దాకా కూర్చోవచ్చు అంట. అంటే అక్కడ హోల్ లాగా ఒకటి ఉంది, దాని లోపలికి 300 మంది పడతారంట. లోపలికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. ఎదర కనపడుతుంది గ్రీన్ ట్రీ. మన రూపాయి బిళ్ళ మీద ఉన్న సింబల్ దాని మీద కనపడుతుంది అనమాట. ఇప్పుడు మనం వెళ్ళబోతుంది ఏంటంటే సెయింట్ మేరీస్ చర్చ్ అంట. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మేరీస్ చర్చ్ వ్యూ అయితే సూపర్. నా మైక్లో ఛార్జింగ్ అయిపోయింది, మామూలుగా రికార్డ్ చేస్తాను. నేను ఛార్జింగ్ పెట్టాను అనుకున్నా, కాకపోతే 2 మైక్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా తప్పగా మామూలుగా షూట్ చేసేస్తాను. వాయిస్ కొంచెం నైస్ వస్తూ ఉంటుంది. ఇందాక ఒకటి 3 సింహాలు చూపించాను కదా, బిళ్ళ మీద ఉంటుందని, సేమ్ అది కూడాను వాయిస్ రికార్డ్ కాలేదు, ఛార్జింగ్ లాగా. ఈ చర్చిలో తెలుగు, హిందీ, తమిళ్, చాలా మలయాళం, చాలా సినిమాలు షూటింగ్ చేశారంట ఈ చర్చిలో. ఎదరు కనిపిస్తుంది చర్చిలో. ఈ బ్యాక్ సైడ్ కనపడుతుంది మా చర్చ్. వెళ్తున్నాం. మా షానీ గారు క్యాండిల్స్ వెలిగిద్దామన్నా అంటే సరేలే అని ఊరికి అక్కడ దాకా చింటూ ఇద్దరు బి హాయ్. షానీ చింటూగా గ్యాంగ్ పూరా, మొత్తం చింటూగాడి గ్యాంగ్. లోపలికి వెళ్ళాలంటే నాకు తెలిసి షూ ఇవ్వడం వాళ్ళ తమ్ముడు. నా వల్ల కాదురా, మళ్ళీ వేసుకోలేంట్రా. నువ్వు వెళ్ళరా, నేను వరకు నువ్వు లోపలికి వెళ్ళి నాకుంటా అంతే. అబ్బా పోయిరాకు, పోయిరా. పోయేస్తావా? తీస్తా. హాయ్ గాయ్స్, ఇదిగోండి చర్చ్. ఇది మొత్తం హాయ్ హాయ్. వాలేకుమ్ అస్సలాం. ఇది చలో ఇప్పుడు షూట్ చేసింది దూరదర్శన్ టవర్ అంట. మార్నింగ్ ఒక వీడియోలో ఉంది, అది క్లోజ్గా తీసా ఇప్పుడు. ఇదిగోండి కెమెరాకి, కెమెరాకి 50 రూపీస్ అంట, మనిషికి 20 రూపాయలు. మేము ఇప్పుడు దాకా మనీ పే చేసిన దాంట్లో కాస్త న్యాయం జరిగిందంటే ఇది ఒకటే. అన్నిటికీ డబ్బులు దండ పెట్టుకోవడం తప్ప. ఈ కొడైకెనాల్లో వచ్చిన తర్వాత వ్యూ కాస్త కనపడింది. ఇక్కడే మొత్తం స్నో వల్ల కనపడకపోవటం డిస్టర్బ్ అయిపోయింది. ఇదిగో టికెట్స్ పట్టుకో. మొత్తం బాగానే ఉంది ఇక్కడైతే. అందరా సేమ్ అట్లా ఉంది. చల్లంగా ఐస్ క్రీమ్ తీసుకున్నాం, చల్లంగా నల్ల. ఇప్పుడు బోటింగ్ వెళ్తున్నాం. సేఫ్టీ జాకెట్లు వేసుకోమన్నారు, అందుకని చెప్పి జాకెట్లు వేసుకుంటున్నాం. ఏంటి ఎంత చిన్నగా ఉంది ఇది, నా హైట్ సరిపోలే. వెళ్తున్నాం బోటింగ్ చేయడానికి. ఇప్పుడు మా బాబాయ్కి ఏదిస్తాడు. Three members? 4 members. 3 members, 4 members same है. टिकट का है क्या
तीन people है भाई ఆ, भाई बस నేను think I'll remove the life jacket okay ఓకే no standing the selfie no selfie ఓన్లీ వీడియో రికార్డ్ yeah just fight seat में record no problem ఓకే నేనైతే ఇక్కడ కూర్చున్నా ఓకే the center place of counter is counter center angle है సెంటర్ యాంగిల్ counter is open the water is nothing nearest नहीं है ఓకే ఓకే అక్కడికి వెళ్ళకూడదంట అది కనబడుతుంది కదా వాటర్ వచ్చేది అక్కడికి వెళ్ళమాకండి भाई इधर से ఇట్లా తిరుగు ఇట్లా కూర్చో ఎక్కడ కూర్చో ఇట్లా కూర్చో बस 30 minutes बस 30 minutes will correct time है इधर ending extra 10 minutes 5 minutes 10 minutes another 10 minutes over 10 minutes 100 rupees extra okay 30 minutes బోటింగ్ చేస్తున్నా ఓకే అంజనా స్టీరింగ్ ఎడమే ఏరి షాని గడలేని ज्यादा वो फिरा रखे हैं ऑलरेडी हैंडल बोटिंग అంటే కాళ్ళ లేపలు పడుతున్నాయి బ్రో రే అబ్బో బాగా क्या बच्चे बेटी बोल रहा सुनते हैं बेटी ना హ్యాండిల్ డ్రైవర్ ఐఎమ్ డ్రైవర్ ఇప్పుడు నేనే ఈ బోట్ మొత్తానికి ఆపరేటింగ్ మన చేతిలోనే ఉంది హ్యాండిల్ తిన్నది మొత్తం అరిగిపోయిందిరా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి బండి ఆపనా అది ఆపనాగా ఇది ఆ వాటర్ వస్తున్నాయి కదా అక్కడికైతే వెళ్ళొద్దు అన్నాడు బాబాయ్ స్లోగర్ గాడి స్లోగర్ ఓకే ఇంతటితో వీడియో ఆపేస్తున్నా సెంటర్లోకి వచ్చేసాం రప్పు వచ్చేసింది బ్రో అలాగా అట్లా ఆపేసాం అటు ఇటు మొత్తం ఆపేసాం మొత్తం కూడా నేనే జర్ర సమయాన్ని చదివాను పెట్టేసి కొంచెం ముందలకి తొక్కుతాం చిన్న బిర్యానీ అయిపోయిందిరా బాబు ఏ తగిలి మాకరా మా బండికి వీళ్ళు గుద్దుతున్నారు మా ఫ్రెండ్స్ సెల్ఫీ టైం ఫైనల్గా అయితే వాళ్ళు ఒక బోట్ తీసుకున్నారు మేము ఒక బోట్ తీసుకున్నాం ఒక చాటి రీచ్ అయిపోయాం తొక్కి షాని ఎలా ఉంది మోకాళ్ళ నొప్పులు అన్నీ బాగానే ఉన్నాయిగా పర్లేదా ఎటు అటు వెళ్దామా చలో ఇంకాసేపు తొక్కుదాం ఇంకా టైం ఉందిగా తొక్కుతావా అడు మన కొన్నాళ్ళు తాగా ఫైనల్గా అయితే టైమింగ్ అయిపోయింది 7 minutes ఉంది హాఫ్ అన్ అవర్ టైం హాఫ్ అన్ అవర్ దాటితే ఇంకా లేదన్నారు మళ్ళీ 10 minutesకి 100 పే చేయాలి ఎక్స్ట్రా పే చేయాలి దొరుకుతుంది 100 పే చేయాలన్నారు దేనికి అందువల్ల అరగంట దొక్కినందుకే కాళ్ళ నొప్పులు వచ్చినాయి ఇంకో 10 నిమిషాలు దొక్కాడు ఓపిక లేదు అయిపోయింది సీన్ చిన్న కొట్టుకు వెళ్ళిపోతున్నా ఇంక వాళ్ళగా అట్లా 7 నిమిషాలు పట్టిద్ది మా వెళ్ళిపోతాం తొందరగా వెళ్ళిపోతాం అన్న అదే ఇందాక ఫస్ట్ బోట్ తీసుకునేటప్పుడు వీడియో షూట్ చేసాం అనుకున్నా
కాకపోతే షూట్ చేయాలి మా వాళ్ళు చెప్పా షూట్ చేయండి రా అంటే వాళ్ళు షూట్ చేశారు అనుకొని ప్లే బటన్ నొక్కకుండా వదిలేశారు. ఇంకా రేంజ్ జాకెట్ అవి తీసుకున్నప్పుడు అక్కడ ఏం చేసామనేది ఎట్లా తీసుకున్నాం అనేది వీళ్ళేమో షూట్ చేయకుండా షూట్ చేస్తున్నా అనుకొని వదిలేశారు. అదే రికార్డ్ అవ్వాలి ఆ వీడియో. మధ్యలోంచి పెడుతున్నా, వీడియో చూడండి. ఓకే, బాయ్ బాయ్.